వచ్చిన ప్రతి వారికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనలను మన జీవితాలను ఆశీర్వదించి దేవుడు దయచేసిన అతి శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి, ఈ యొక్క ఆదివారాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి దేవుని చిత్తమైతే మరి వచ్చే ఆదివారం, మరి మొదటి ఆదివారం నవంబర్ మాసం, రెండవ ఆదివారం, ఇంకొకసారి చెప్తున్నాను, రెండవ ఆదివారం మామూలుగా మనకు హార్వెస్ట్ ఫెస్టివల్, శుక్రవారం ఫ్రైడే ప్రేయర్స్, సాటర్డే మరి ఫెలోషిప్, ఆ దినం స్టాల్స్ పెడతాము. మరి సండే థ్యాంక్స్ గివింగ్ కవర్స్ ఇవ్వబడతాయి. మరి దాని ద్వారా మనము మన దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి మనం సిద్ధపడతాం. మరి పెద్దలు ఆలోచించి దాని గురించి ఒకవేళ చేద్దామనుకుంటే మరి ఈ దినం మరి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదించి దీవించునుగాక. సంఖ్యాకాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మల పరచి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మల పరచి. ఇంతకుముందు పాటలను నేను త్వరగా గుడికి వచ్చి పాటలను సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే నాకు ఒక అంకుల్ గుర్తొచ్చినాడు. అంకులు లాలగూడ చర్చిలో కీబోర్డ్ ప్లేయర్ చేసేవాడు. ప్రభుకిరణ్ వాళ్ళ మామగారు. అంకులు నాకు తెలిసినంత మట్టుకు ఒక 40 సంవత్సరాలు సంఘంలో కీబోర్డ్ ప్లేయర్గా ఉండి మంచి రైల్వేలో డ్రైవర్గా పనిచేసేవాడు, ఏ గ్రేడ్ డ్రైవర్గా. అంకులు ఎప్పుడు చూసినా సంఘానికి వస్తే ఆయన చర్చి స్టార్ట్ కాకముందు వచ్చాడంటే నీవు తోడుండగా, నీవు తోడుండగా పాట పాడకుండా ఆయన స్టార్ట్ చేసేవాడు కాదు. అంకుల్ చనిపోయాడు. నేను లిల్లీ ఆమె ఇంటికి వెళ్ళాం. క్వార్టర్స్లో ఉంటారు, సౌత్లో అలా కూడా క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. ఆంటీ కూర్చొని ఉంది, వాళ్ళకి పిల్లలు లేరు, ఒక పాపను పెంచుకున్నారు. ఆ పాప దూరం ఉంది. అంకుల్ ఆడ బాడీని పెట్టారు. మేము అంకుల్ని చూడడానికి పోయాం. చూడడానికి పోయి ఆంటీ దగ్గరికి పోయినా. ఆంటీ దగ్గర పోయి ఆంటీ చేపట్టుకొని ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలే. వెంటనే ఆంటీ నా ముఖంలో చూసి, జైకర్ నీవు తోడుండగా పాట పాడవా అనింది. జైకర్ నీవు తోడుండగా పాట పాడవా అనింది. నాకు ఒకసారి అంకుల్ అక్కడ ఉన్నాడు. ఆ అంకుల్ పాడితేనే ఆ పాటకు రక్తి కట్టేది. అంకుల్ బాడీ అక్కడ ఉంది. ఆంటీ నా చేయి పట్టుకొని అంటుంది, జైకర్ నీవు తోడుండగా పాట పాడవా. లోపల అంకుల్ గిటార్ ఉంటే గిటార్ తీసుకొని ఈ పాట పాడాం. ఒక 4-5 సార్లు పాడాం. జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని తోడు మనకెంత అవసరమో జాగ్రత్తగా వినండి నా మాటలు. దేవుని తోడు నీకెంత అవసరమో దేవునికి నీ తోడు అంతే అవసరమని గుర్తించావా? చాలామంది అంటారు, మేమేంటి పాస్టర్ గారు, వీఆర్ ఇన్సిగ్నిఫికెంట్ పాస్టర్ గారు, మేమేం చెయ్యలేం పాస్టర్ గారు, మేమేమి మాకు చేత కాదు పాస్టర్ గారు, అందరితో తలుచుకుంటే మేము ఇన్సిగ్నిఫికెంట్ పాస్టర్ గారు. జీవితంలో దేవునికి నీ తోడు కావాలని ఎప్పుడైనా ఆలోచించావా? గాడ్ నీడ్స్ యువర్ హెల్ప్, గాడ్ నీడ్స్ యువర్ సపోర్ట్. ఎప్పుడైనా ఆలోచించావా? క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన సన్నివేశం ఏంటో తెలుసా? వెన్ యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ గాడ్. దేవుని తరపున నిలబడగలిగిన ఆ ఆధిక్యత దేవుడు నీకు ఇస్తాడు. ఇట్ ఈస్ నాట్ దట్ గాడ్ కెనాట్ డూ ఇట్. దేవుడు చేయలేక కాదండి, దేవునికి చేతకాక కాదండి. దేవుడు మనలను నిలబెట్టుకొని ఆయన నామాన్ని గొప్ప చేసుకోవడానికి ఇష్టపడతాడు. భయంకరమైన సన్నివేశం ఇది. 20 లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. 20 లక్షల మంది, 20 లక్షలు నడవగలిగిన వారు, గాడిదల మీద ఒంటల మీద కూర్చున్నవారు కాదు, నడవగలిగిన వారు 20 లక్షల మంది. 20 లక్షల మంది ఎర్ర సముద్రాన్ని దాటారు. 20 లక్షల మంది మన్నాను తిన్నారు.
20 లక్షల మంది, దేవుడు వారికి ఏది కావాలన్నా దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు వారు దేవుడిచ్చిన మాట వాగ్దాన భూమి. గమనించండి, వాగ్దాన భూమి అంత ఈజీగా దొరకదండి. పోగొట్టుకున్న స్వాస్థ్యం వాగ్దాన భూమి ఏంటండి? ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాము తన తండ్రి అయిన తెరహును వదిలిపెట్టి ఆయన హారాను నుండి వచ్చి కాపురం ఉండిన స్థలం కనాను దేశం. ఆ కనాను దేశాన్ని దేవుడు అతనికి స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ఆ కనాను దేశాన్ని నుంచి కరువు వచ్చిందని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆయన మనుమడైన యాకోబు పిల్లలు 12 మంది ఉన్నప్పుడు కరువు వస్తే వారు ఐగుప్తుకు వెళ్ళారు. దేవుడు ఇచ్చిన కనాను దేశాన్ని వదిలి వెళ్ళారు. దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు అంటాడు అబ్రహాముతో, నువ్వు కన్నులెత్తి ఆకాశం వైపు చూడు, నక్షత్రాలను లెక్క పెడితే లెక్కబెట్టు, నీ పిల్లలను అంతమందిని ఈ దేశంలో నిన్ను ఆశీర్వదిస్తా. కానీ పరిస్థితులను బట్టి దేవుడే వారిని పంపించాడు ఐగుప్తునకు. 430 సంవత్సరాలు వారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు వారు తిరిగి వారి తాతగారి ఊరన్నది అబ్రహాము గారి ఊరు, అది కనాను దేశం. ఇప్పుడు ఆ కాలానికి మళ్ళా తిరిగి వస్తున్నారు. దేవుడు వారికి చూపించిన దేశం, దేవుడు వారి తండ్రి అయిన పితరుడైన అబ్రహామునకు ప్రామిస్ చేసిన దేశం. ప్రశ్న ఏంటంటే, వారి దేశాన్ని వారు స్వాతంత్రించుకోవాలంటే అంత కష్టపడాలా? పోగొట్టుకున్న స్వాస్థ్యం సంఘం, ఆ పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి అంటే కష్టపడాలా? వాక్యం అంటుంది కష్టపడాలి. ఇట్ ఈస్ నాట్ ఎ కేక్ వాక్. అది నాది, నాకు ఇచ్చేయి అని అడగడానికి లేదు. నీవు దాన్ని స్వాధీనం చేసుకోవాలి. అక్కడ చాలామంది హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు, కనానీయులు, పెరిజ్జీయులు చాలామంది దాన్ని ఆక్రమించుకున్నారు. యెహోషువ గ్రంథంలో వారిని తరిమివేయడమే ఆ చరిత్ర ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెట్ ద థింగ్స్ విచ్ యు హావ్ ఆల్రెడీ లాస్ట్ వన్స్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో పోగొట్టుకున్న వాడిని తిరిగి పొందుకోవడం అంత ఈజీ కాదమ్మా. జాగ్రత్తగా గమనించండి. 20 లక్షల మంది బయలుదేరారు. ఎంతమంది చేరారండి కనానుకు? చెప్పాలి. ఎంతమంది చేరారు 20 లక్షల్లో? చెప్పాలి. 2. బాగా గుర్తుపెట్టుకోండి. 20 లక్షల మంది కనానుకు బయలుదేరారు. మోషే, అహరోనులు వారికి నాయకులు, వాళ్ళు కూడా చచ్చిపోయారు. చేరింది 2 యెహోషువ, కాలేబులు. గుర్తుంచుకోవాలి. 20 లక్షలు ఈజ్ ఈక్వల్స్ టు 2. నువ్వు పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోవాలి అంటే, నీ పోగొట్టుకున్న పేరును, ఖ్యాతిని తిరిగి నువ్వు పొందుకోవాలి అంటే, యూ మే బీ ఇన్ వన్ అమంగ్స్ దిస్ 20 lakh పీపుల్. 20 లక్షల మందిలో నువ్వు ఒకరు అయిపోవచ్చు. మధ్యలోనే చచ్చిపోయారు. దేవునికి చేతకాక వారిని పంపలేదండి. వారు దేవునికి అవిధేయులయ్యారు కనుక దేవుడు వారిని చంపేశాడు. చాలామంది స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడతారు. చాలామంది బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ని గురించి మాట్లాడతారు. మనం ఎప్పుడు వెళ్తాం పాస్టర్ గారు? వెళ్ళమా? తీసుకెళ్ళరా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇర్మియా 22:11 ఐ యామ్ ద జావే, ఈజ్ దర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుడు నన్ను అడుగుతున్నాడు. ఎందుకు మనము మన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవడం లేదు గమనించాలి. ఎందుకు మనం మన జీవితాలలో దేవుడు మనకిచ్చిన వాడిని పోగొట్టుకొని తిరిగి పొందుకోలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచిస్తే, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ గాడ్, ప్రాబ్లమ్ ఈజ్ విత్ అస్ టు పొసెస్ ఇట్. ఈ ఉదయకాలం సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో దేవుడు వారిని ఒక స్థానానికి తీసుకొని వచ్చాడు. సంఖ్యాకాండము క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, వాళ్ళు బయలుదేరి, జాగ్రత్తగా వినండి, వాళ్ళు బయలుదేరి 14 నెలలకే, వాక్యము చాలా జాగ్రత్తగా, 14 నెలలకు వారు పొలిమేరల దగ్గర ఉన్నారు. హైదరాబాదు పొలిమేర అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్, అంతే కదండి. ఎప్పుడైనా కర్నూలు నుంచి వచ్చేటప్పుడు డ్రైవర్ని మేము అడిగితే ఎక్కడున్నాం సార్ అంటే, వచ్చేసినాం సార్. ఎక్కడున్నాం చెప్పయ్యా అంటే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం సార్ అంటే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తే చేరినట్టే. కనాను దేశానికి పొలిమేరలు, కనాను దేశానికి పొలిమేరలు పారాను అరణ్యం. ఆ పారాను అరణ్యం దగ్గరికి వచ్చే సమయానికి దేవుడు అంటాడు, 12 మంది ఉన్నారు కదా,
12 మంది గోత్రాలు, ఆ గోత్రం నుంచి ఒక్కొక్కరిని తీసుకొని వెళ్ళి ఆ దేశం ఎట్లుందో ఒకసారి పోయి చూసి రమ్మానండి అని దేవుడు పంపాడు. మోషేతో చెప్పి మోషే వారిని పంపాడండి. ఆ 12 మంది బాగా గమనించండి, వారు పొలిమేరల దగ్గర ఉన్నారు. యోర్దాను నది ఒకటి అడ్డం ఉంది వారికి. ఆ యోర్దాను దాటితే దేవుడు వారికి చెప్పిన కనాను దేశం. వారు ఆ యోర్దాను దాటి అవతలికి వెళ్ళారు. అవతలికి వెళ్ళి ఆ స్థలం ఎలాంటిదో, మంచిదో చెడ్డదో, అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వారో చూసి రండి అని మోషే పంపితే వాళ్ళు 40 రోజులు ఉన్నారు. 40 రోజులు ఒక హోటల్లో ఉండి బాగా తిన్నారు, బాగా తిరిగారు. తిరిగి వచ్చి ఏం చెప్పారో తెలుసా? ఒక్కసారి సంఖ్యాకాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఏమంట? గట్టిగా చదవాలి. వీళ్ళు చాలా బలవంతులని ఇక్కడ దాకా వచ్చారు. 14 నెలలు వీళ్ళు చాలా బలవంతులని, వీరు చాలా యోగ్యులని ఆ పారాను అరణ్యం దాకా వచ్చారు. వీరు వారి జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. వై గాడ్ బ్లెస్సింగ్స్ ఆర్ డిలేడ్? దేవుని ఆశీర్వాదాలు ఎవరి వల్ల దూరం అయిపోతున్నాయి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు. కొట్లాడినారా? కొట్లాడలేదే. వీరు అక్కడికి పోయి గెలలు, ద్రాక్ష గెలలు, అంజూరపు గెలలు, పండ్లు, పూలు, కావలసిన తినుబండారాలన్నీ నెత్తి మీద, బుట్టల మీద పెట్టుకొని తీసుకొచ్చుకున్నారు. ఒకడు బలవంతుడు అని నువ్వు గమనించాలి అంటే మొదట వానితో నువ్వు తప్పకుండా కొట్లాడిండాలి కదా. ఒకటి శక్తి సామర్థ్యాలు నీకు ఎలా తెలుస్తాయి? వానితో నువ్వు కొట్లాడిండాలి. క్రైస్తవుల్లో చాలామందికి ఉన్న బలహీనత ఇది. దే విల్ నాట్ గో ఫర్ వార్, దే డిక్లేర్ డిఫీట్. అర్థమవుతుందా నేను చెప్పింది? యుద్ధానికి పోకనే మనంతకు మనగా ప్రకటించుకుంటాం మనము యుద్ధం ఓడిపోయినామని. దేవుడు మనలను ఆయన బిడ్డలుగా చేసింది విజయోత్సవాలు కావాలని. మన జీవితాలలో మనం ఇంకా ప్రారంభించని యుద్ధము ప్రారంభించకముందే ఓడిపోయినామని కలుస్తాం. మన చుట్టూ ఉన్నవారు మన యొక్క విజయాన్ని ఎందుకు డిలే చేస్తున్నారో తెలుసా? మొదట వారు మేము బలవంతులము అనలే, మనము దౌర్భాగ్యము అనలే, మనము బలహీనులము అనలే. You lose your battle once you attribute, rather you declare your enemy is stronger than you. జీవితంలో గమనించండి, శత్రువు నీకన్నా శక్తి గలవాడు అని నువ్వు గమనించడమే నీ ఓడిపోవడానికి మొదటి మెట్టు. అందుకే దేవుడికి చాలా కోపం వచ్చింది వాళ్ళ మీద. అప్పటిదాకా వాళ్ళు నడిచిన 14 నెలల్లో వాళ్ళు ఏమైనా చేశారా? ఏమైనా కష్టపడ్డారా? ఉదయకాలం లేస్తేనే వారికి ఆడ మన్నా పడింది, బయట పోయి తెచ్చుకున్నారు. ఓమెలతో కొలుచుకొని వచ్చి దాంట్లో చపాతీలు చేసుకున్నారు. మళ్ళా వారికి మాంసం కావాలంటే దేవుడు పూర్రెలను పంపాడు. 20 లక్షల మందికి నీళ్లు లేవంటే రాళ్ళను కొట్టమన్నాడు, కొండను కొట్టమన్నాడు దేవుడు. కొండ నుంచి నీళ్ళు వచ్చాయి. 14 నెలలు వారి జీవితంలో దేనికి కష్టపడకుండా జీవిస్తున్నారు. బాగా గమనించండి. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దెమ్, బికాస్ ఆఫ్ ద గాడ్ హూ గేవ్ దెమ్ ద వర్డ్. దేవుడు మాట ఇచ్చిన మాటను బట్టి వాడిని తీసుకొని వస్తున్నాడు. ఈ 14 నడిచిన నడక, వారు తినిన తిండి వారిది కాదు. ఆకాశం నుంచి పడుతుంది వాన. ఆ వాన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత కింద వారికి మన్నా ఉండిందట. మన్నా కొత్తిమీర గింజవలే, అంటే మన జొన్న గింజలాగా ఉండేదట. వారు దాన్ని అప్పడాలు చేసుకొని, చపాతీలు చేసుకొని తిన్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి జీవితంలో కష్టపడకుండా, వారు చెమటోడ్చకుండా ప్రతిరోజు తింటూ ఉన్నా వారు బలవంతులు కాలేకపోయారు. క్రైస్తవంలో ఉన్న మొదటి బలహీనత ఏంటో తెలుసా? సైతాను మనల్ని గెలవడానికి మనం ఇచ్చే మొదటి సైన్ ఏంటో తెలుసా? వి యాక్సెప్ట్. నేను బలహీనుడిని చెప్పుకుంటే మంచిదే, నా శత్రువు నాకన్నా బలవంతుడు.
మన సంఘములో చాలామంది నోట్లో ఇదే వినిపిస్తుంది. ఎలా పోతామండి పాస్టర్ గారు, వాళ్ళు మనకన్నా చాలామంది ఉన్నారు. వాళ్ళు మొన్న రీసెంట్గా ఒక ఇంటికి వెళ్ళా, వద్దన్నా రమ్మన్నాడు, వెళ్ళా. ఆయన ఇంటికి వెళ్తే ఆయన అంటాడు, మీరు ఇంక పోలేరు పాస్టర్ గారు అక్కడికి అన్నాడు. ఏమైందబ్బా అన్న. అక్కడంతా హమాన్ ఉగ్రవాదులు తయారైనారు పాస్టర్ గారు అంటాడు. ఆ చర్చిలో హమాన్ ఉగ్రవాదులు. నేనన్నా నాకెందుకండి ఉగ్రవాదులతో, నాకేం పని ఉంది, మీరు అక్కడ పోలేరు పాస్టర్ గారు. నేనన్నా తీసుకుపోయేవాడు ఆయన అయితే పోతాం, లేకపోతే పోం. ఆలోచించండి, జీవితంలో సాతాను మన మనస్సులో పెట్టే విరోధ భావం ఏంటో తెలుసా? మొట్టమొదట ఇట్ మేక్స్ అస్ టు అండర్స్టాండ్ దట్ యువర్ ఎనిమీ ఈస్ బిగ్గర్ దాన్ యూ. అందుకే ప్రభు అన్నాడు, లోకములో ఉన్నవాడు మీకన్నా బలవంతుడు. లోకములో ఉన్నవాడు మీకన్నా బలవంతుడు, కానీ మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడికన్నా బలవంతుడు. ప్రశ్న ఏంటి? ఆ మీలో ఉన్నవాడు ఆయన ఉన్నాడా? లోకంలో ఉన్నవానికన్నా మనలో ఉన్నవాడు బలవంతుడైతే లోకంలో ఉన్నవానికి భయపడాల్సిన పనేముంది? పంపించిన 10 మందిలో అంటారు, ఒక్కసారి నాతో పాటి, వారు వారి మీదికి మనము ఆ జనులు మనకంటే బలవంతులు. 31 మనము వారి మీదికి. రెండవది, మొదటిది వారి యొక్క జాగ్రత్తగా వినాలి. జీవితంలో నీ ఓడిపోవడానికి కారణం, దేవుని కార్యాలు నీ జీవితంలో జరగకపోవడానికి కారణం మొట్టమొదటిది, యు యాక్సెప్ట్ ద మైటీనెస్ ఆఫ్ యువర్ ఎనిమీ. నీ శత్రువు యొక్క శక్తి సామర్థ్యాలను నువ్వు మెచ్చుకుంటావు. రెండవది, మనము వారి మీదికి పోజాలము, నిన్ను చూసుకొని నువ్వు నొచ్చుకుంటావు. అంతేనా? మనము వారి మీదికి ఇంకా పోలేదండి. వీళ్ళు 20 లక్షల మంది. కనానులో ఉండేది మొత్తం కలిపితే 3 లక్షల మంది లేరు. వీళ్ళు 20 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు అంటారు మనం వాళ్ళ మీదికి పోలేము. మూడవది గమనించండి, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుకు చెడ్డ సమాచారం. ఇది మూడవదండి. చెడ్డ సమాచారమును తేవడానికి 40 రోజులు ఎందుకున్నారు అక్కడ? 40 రోజులు కూర్చొని అక్కడ అందరిలో బాగా తిన్నారు, ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి హోటల్లో ఉన్నారు, వారి జీవితంలో కావలసిందంతా అనుభవించినారు, ద్రాక్షారసం తాగారు, అంజూరపు అడలను తిన్నారు. మూడవది, వారు చెడ్డ సమాచారం. చెడ్డ సమాచారం అంటే ఏంటండి? వాట్ ఈస్ చెడ్డ సమాచారం? చెడ్డ సమాచారం అంటే ఏంటి? నీకు ఇష్టము లేని సమాచారం చెడ్డ సమాచారం. నీకు ఇష్టం లేని సమాచారం చెడ్డ సమాచారం. ఏమంటారు? మనం పోలేమయ్యా. చూడండి, చెడ్డ సమాచారము చెప్పి మేము 4వది అంటారు, మేము సంచరించిన దేశము. బైబిల్ ఉన్నవారు చదవండి, ఏమనుందమ్మా? మేము సంచరించి చూసిన దేశము తమ నివాసులను భక్షించు దేశమట. తమ నివాసులను వారే తింటా ఉంటే ఇంకా బతికే వాళ్ళు ఎవరు ఉంటారు? మనకు శత్రువులు ఉంటారు. అతిశయోక్తి చూడండి మాటల్లో. అంటే వారి ప్రజలను వారే చంపుకునే అంత శక్తి ఉందా వారికి? తమ నివాసులను భక్షించు దేశం, వాళ్ళనే వారు తింటున్నారయ్యా, మనల్ని తినలా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎందుకు చెప్తున్నాను అంటే ఉత్పోద్ఘాతంగా 30వ వచనములో ఒక మాట ఉంది, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి. జీవితంలో ఈ నాలుగు నెగటివ్ మాట్లాడే వారి దగ్గర ఒకవేళ నీవు నీ నోరు కదిలించకపోతే, నాకెందుకు లేబ్బా ఈ గొడవెందుకు అని మిగిలిన వారి మాదిరి నువ్వు ఉంటే జాగ్రత్తమ్మా, దేవుడిచ్చిన ఆ యొక్క పరమ కాణంలో చేరవమ్మా. జీవితంలో నీవు మాట దేవుని కొరకు నిలబడే సమయం. చెప్పాను కదా, నీవు తోడుండగానే పాడడం కాదు, ఆయనకు కూడా నీ తోడు కావాలి, నీ మాటలు కావాలి, నీ ధైర్యం కావాలి, నీ యొక్క సహకారం కావాలి, నీ సహాయం కావాలి. 10 మంది వచ్చి చెడ్డ సమాచారం చెప్పారు, చంపేస్తారయ్యా వాళ్ళు, మాకన్నా చాలా పెద్దోళ్ళయ్యా. 32వ వచనం, 33వ వచనం, అక్కడ నెఫీలు సంబంధమైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని. ఎందుకు వీళ్ళు మిడతల గురించి మాట్లాడారు?
ఎందుకు కంది పురుగులో, సీతాకోక చిలుకలో, రామచిలుకలో ఏదో అనొచ్చు కదా, ఎందుకు మిడతలు అన్నారు? ఎప్పుడన్నా ఆలోచించరా? వారు రాకముందు జాగ్రత్తగా వినాలి. ఐ విల్ బి త్రూ. వాళ్ళు రాకముందు, వారు ఐగుప్తు నుండి బయటికి రాకముందు మోషే వారి మీదకి 10 తెగుళ్ళను తెప్పిస్తాడు. గుర్తుందా? ఆ తెగుళ్ళలో ఒక భయంకరమైన తెగులు మిడతలు. ఆ మిడతలంట చచ్చిపోయిన తర్వాత ఆ మిడతలను వారంతా అది చాటల్లో వేస్తే కుప్పలైందట, కుప్పలు కొండలైనాయట. ఎప్పుడైనా ఇశ్రాయేలుడు ఏదైనా చేయాలి, ఎవరన్నా అసఖించుకోవాలి అంటే, అబ్బా ఆ రోజు మనల్ని మిడతలు పడేసాం కుదరా అట్లా రాని దాన్ని యాజ్ ఏ సింబల్గా తీసుకుంటారట. మిడతల్లాగా, అంటే మిడతలంత దరిద్రమైనవి ఈ లోకంలో ఏది లేదు అని ఐగుప్తీయులు అనుకునేటట్టు. వీళ్ళంటారు, మేము వారి దృష్టికి అప్పుడు మనం చచ్చిపోయిన ఐగుప్తులో మోషే తెప్పించాడు కదా మిడతలు, చచ్చిపోయిన మిడతలు, అట్లున్నామయ్యా మేము. మళ్ళీ వీళ్ళు బతుకున్నారే. చాలామంది క్రైస్తవులు వాళ్ళు పక్షిరాజు వలె ఎగరాలి అంటే మిడతల వలె చచ్చిపోయిన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మిడతలు అన్నారో కాలేబు తట్టుకోలేకపోయాడండి. ఈ ఉదయకాలం ఐ వాంటెడ్ టు స్పీక్ అబౌట్ నాట్ అబౌట్ దీస్ 10 పీపుల్. నేను కాలేబుని గురించి మాట్లాడతాను. కాలేబు అంటే ధైర్యవంతుడు అని. కాలేబు నాకు అర్థం ధైర్యవంతుడు, ధైర్య సాహసము గల వ్యక్తి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, చూడండి వారు అట్లా మాట్లాడినప్పుడు 14వ అధ్యాయం 7వ వచనం, కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వసమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. వారు చెప్పింది ఇది చెడ్డ దేశము. బాగా గమనించండి, నీ మాటలు ఎలా ఉండాలి? జీవితంలో క్రీస్తునందు ప్రేమైన దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటి? దేవుని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? తిమోతిలో అంటాడు, నీ మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి, రుచికరంగా ఉండాలి. వాళ్ళంటారు ఇది చెడ్డ దేశం, ఆ ప్రజలు చాలా చెడ్డవారు, మనల్ని వారు చంపేస్తారు. కాలేబు అంటాడు, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. నెంబర్ 1, వారు ఎంత గొప్పవారో మనకు అనవసరం అండి. అవతల వాడు ఎంత శక్తిమంతుడో బలవంతుడో మనకు అనవసరం అండి. రెండవది, మన జీవితాల్లో మనం గమనించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన అంటాడు 8వ వచనం, యెహోవా మనయందు ఆనందించిన ఎడల. జీవితంలో ఇది రెండవదండి. ఇఫ్ గాడ్ ఈజ్ ప్లీజ్డ్ విత్ మీ అండ్ యూ, హీ విల్ గివ్ యూ. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ విత్ యూ, హీ విల్ నెవర్ గివ్ యూ. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, కాలేబు ఈ మాటలు అనటానికి, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, కాలేబు ఈ మాటలు అనటానికి ఈ దేవుడు ఆయనను ఆ దేవుడు ఆ దినం ఆ ఉదయకాలం ఆయనను ధైర్యపరిచి వాడుకోవటానికి కాలేబులో ఉన్న ఒక 3 సుగుణాలను మనం నేర్చుకోవాలి. ఈ సంఘము బాగుపడాలి. ఈ సంఘములో ఉన్న ప్రతివారు దేవుని యొక్క కార్యాలను చూడాలి. ఈ సంఘములో ఉన్న ప్రతివారు దేవుని యొక్క మాటలను గ్రహించాలి. ఈ సంఘములో ఉన్న ప్రతివారు దేవుని ఎదుట నమ్మకమైన మంచిదాసులుగా నిలబడగలగాలి అని నీ ఉద్దేశమైతే, నీవు కాలేబులా దేవుని కొరకు నిలబడాలి. నీవు దేవునితో కూడా ఈ మాటలు మాట్లాడాలి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, కాలేబు బట్టలు చింపుకొని, తన బట్టలు ఎందుకు చింపుకున్నాడండి? ఆ దినాలలో కోపం వస్తే, దేవునికి స్తోత్రం, ఈ దినాల్లో మా బట్టలు చింపుకోము, కోపం వస్తే వేరే వాళ్ళ బట్టలు చింపుస్తాం కదా. ఆ దినాలలో వేరే వాళ్ళ బట్టలు చించడానికి ఇష్టపడేవాళ్ళు కాదు, అలాంటి అవకాశం ఇచ్చేవారు కాదు. నా కోపం వస్తే నా బట్టలు నేను చించుకోవాలి. ఈ దినాల్లో కొంచెం మారిందిలేండి, మోడ్రన్ ట్రెండ్. వేరే వాళ్ళ బట్టలు చించుతాం, కావాలంటే జీవితాలు కూడా చించి పారేస్తాం. దేవునికి స్తోత్రం. కాలేబు తన బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో. మొట్టమొదటి మాట, ఎప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడగలుగుతావు? ఎప్పుడు నువ్వు దేవుని కొరకు మాట్లాడగలుగుతావు? ఎప్పుడు నీవు దేవుని తరపున మాట్లాడగలుగుతావు? జీవితంలో గమనించండి, కాలేబు దేవుని కార్యములను ఎరిగినవాడు. ఇఫ్ యు నో ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్,
చాలామంది వారి జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి జీవితంలో సాధారణ వ్యక్తుల్లో చాలామంది దేవుని యొక్క కార్యాలను గురించి వారు ఆలోచించారు. ఆటోమేటిక్ అనుకుంటారు. ఈ ఉదయకాలం నువ్వు లేచి ముఖం కడుక్కొని బట్టలు వేసుకొని గుడికి రావడం, నువ్వు అనుకోవచ్చు నేను కష్టపడి వచ్చినానని. ఒకవేళ దేవుడు అనుకొని ఉంటే, దేవుడు నిన్ను రాకుండా చేయాలి అని అనుకొని ఉంటే ఆయన నిన్ను కింద పడేసేవాడుగా. నువ్వు వచ్చే వెహికల్కు యాక్సిడెంట్ అయ్యేది కదా. నిన్న బెంగళూరుకి వెళ్తూ ఒక బస్సు, తెలుసు కదా మీకు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? మన జీవితాల్లో గమనించండి, దేవుడు ఏదైనా చేయగలడు. అది నీకు చెయ్యలేదు అంటే ఆయన నీ పట్ల ఉన్న ప్రేమను బట్టే. ఈ ఉదయకాలం దేవుని కార్యాలను ఎరిగినవాడు. ఆయన కనాను దేశంలో తిరుగుతూ ఉన్న కాలేబు తన దేశంలో పడుతున్న మండాను గురించి ఆలోచిస్తున్నాడండి. 40 రోజులు కనాను దేశంలో ఉన్నాడు, కానీ దేవుడు కురిపిస్తున్న మన్నాను గురించి ఆలోచించాడు. ఆ మన్నా వీళ్ళకు కనాను దేశంలో పడ్డంలే, వారు ఉంటున్న ఎడారిలో పడుతుంది, పరాను అరణ్యంలో పడుతుంది. ఒకవేళ నా భార్య పిల్లలకు నీళ్లు లేకపోతే రాత్రి నుంచి ఒకసారి దేవుడు తెప్పించాడు, ఇంకొకసారి కూడా రాత్రి నుంచి తెప్పించగలిగిన శక్తిమంతుడని నమ్ముతున్నాడండి. కూర్చున్న వారిలో ఎవడు దేవుని కొరకు నిలబడగలుగుతాడు? ఎవడు దేవుని కార్యాలను చేయడానికి ఇష్టపడతాడు? ఎవడు దేవుని కొరకు నిలబడి దేవుని సమాజాన్ని ధైర్యపరుస్తాడు? ఎవడైతే దేవుని కార్యాలను జీవితంలో చూసి ఎరిగాడో. చాలామంది మనం చూస్తున్నాం, కానీ దేవుని తెలుసుకోలేకపోతున్నాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ 10 and these 2 is that ఆ చెడిపోయిన 10 మంది తెగులు వచ్చి చచ్చిపోతారు వెంటనే. ఆ 10 మందికి కాలేబు యెహోషువలకున్న వ్యత్యాసం ఇది. వారి జీవితంలో జరుగుతున్న ప్రతిదీ దేవుని కృపచేతనే జరుగుతుందని తెలుసుకునేవారు. మన జీవితాల్లో మనం గమనించాలి. నీవు పీల్చుకుంటున్న ఆక్సిజన్ నీకు ఎంత కాస్ట్లీ అవుతుందో తెలుసా? ప్రతి 10 రోజులకు నేను పాస్టమ్మ గారికి పోయి కొత్త ఆ సిలిండర్ తీసుకొచ్చిన 700 చిల్లర. మనం పీల్చుకున్న గాలి 10 రోజులకు 750 రూపాయలు అవుతుంది తెలుసా? దేవుడు నిన్ను సంపూర్ణంగా కావలసినవన్నీ ఇచ్చి పంపిస్తే ఆటోమేటిక్ అనుకుంటాం. లోపల పనిచేస్తున్న నీ అంతరింద్రియాలు నీవు చెప్పకనే దానంతకవే పనిచేస్తున్నాయి. ఒక్క నిమిషం అవి ఆగిపోతే. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా లోపల అంతరింద్రియాలను కలిగజేసిన వాడవు నీవే కదా, నీ హెచ్చరిక వల్లే అవి నడుస్తున్నాయి కదా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని కార్యాలను ఐగుప్తులో ఆయన చేసిన 10 భయంకరమైన ఆ తెగుళ్లను, వారు వస్తుండగా ఆయన సముద్రాన్ని పాయలు చేయడం, ఆ సముద్రం అంచుల్లో వాళ్ళు ఉన్నప్పుడు వెనకల సైన్యం నుంచి ఐగుప్తు సైన్యము వారి మీదకి వస్తుండగా అందరూ వారిని మోషే మీద తిరగబడడం, మోషే తన చెయ్యి చాపినప్పుడు, కట్టె చాపినప్పుడు ఎర్ర సముద్రం పాయలు కావడం, వారందరూ పరిగెత్తి వెళ్ళడం. ఎప్పుడైతే వారు దాటిన వెంటనే ఐగుప్తీయులు కూడా దాటడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు మూసేయమన్నప్పుడు కర్ర తీసి ఆ ఎర్ర సముద్రాన్ని తిరిగి కలిపినప్పుడు ఎవరైతే చంపడానికి వచ్చారో, ఆ నిర్గమకాండంలో అంటారు 14వ అధ్యాయంలో, వారు చచ్చిన శవములై సముద్రము తీరమున పడి ఉండిది. కాలేబు అంత ఈజీగా తీసుకోలేదండి అందరి మాదిరి. చాలామంది మీ దేవుని కార్యాలను చాలా లైట్గా తీసుకుంటామమ్మా. ఒక చచ్చిన ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో అక్క చెల్లెలు ఇద్దరు మార్తా మరియలు యేసు ప్రభుని మీద చాడీలు చెప్తున్నారు. ప్రభువా నీ కబురు అంపాము, నువ్వు రాలేదయ్యా, నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండును. ప్రభు అంటాడు, మార్తా నువ్వు నమ్మితే ఇప్పుడైనా ఆశ్చర్యం చూస్తావు. బాగా చదువుకుందండి మన మాదిరి బైబిల్. ఏమంటుందో తెలుసులేవయ్యా, ఎప్పుడో సెకండ్ కమింగ్ అంట, అప్పుడు లేపుతావట అందరినీ, అప్పుడు లేస్తాడా నా తమ్ముడు, అప్పుడు దాకా చచ్చిపోయిన మాదిరి ఉండాలా? ప్రభు ఇంకోసారి అంటాడు, మార్తా
నీవు నమ్మిన ఎడల ఇప్పుడే దేవుని మహిమను చూస్తావు. చూడటానికి ఇష్టం లేదు. నీ మాటలు బాగా పట్టించుకున్నానయ్యా. నీవు లోకానికి రక్షకుడువయ్యా. నువ్వు వచ్చేటప్పుడు అందరినీ లేపుతావయ్యా. కానీ ఇప్పుడు కాదు కదయ్యా, నాకేం ఉపయోగం? ఆలోచించండి మన జీవితాల్లో. అలా అదే నిన్న చేసిన దేవుడు ఈరోజు చేయడా? ఈరోజు చేసే దేవుడు నీ జీవితంలో రేపు చేయడా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? పేతురు ఒకనాడు చేపలు పట్టడానికి వెళ్ళి రాత్రంతా శ్రమ పడ్డాడట. యేసు ప్రభు వచ్చి అడిగాడంట, నా నది వద్దున యేసు ప్రభు నిలబడి అడిగాడంట, ఏమన్నా పట్టారా? పేతురు ఆయన వృత్తే చేపలు పట్టాడు, వ్యాపారం ఆయన అంటాడు, ప్రభు రాత్రంతా శ్రమ పడినాం, ఒక్క చేప పడలేదయ్యా. యేసు ప్రభు అంటాడు, నీ కుడి పక్కన బలే పేతురు, కుడి పక్కన బలే. పుట్ యువర్ నెట్స్ ఆన్ ద రైట్ సైడ్. జీవితంలో రాంగ్ సైడ్ వేసి చేపలు పడుతున్నాం. దేవుడు అంటున్నాడు, పుట్ యువర్ నెట్స్ టు ద రైట్ సైడ్. మంచిగా ఆలోచిద్దాం. నిన్న చేయగలిగిన దేవుడు ఈరోజు చేస్తాడమ్మా. ఆనాడు అంత అయిన తర్వాత అందరితో కలిసి యేసు ప్రభుల వారు కూడా యోహాను సువార్త 11లో సమాధి దగ్గరికి పోయాడు. సమాధి దగ్గరికి పోయేటప్పటికి మార్తా మరియా బంధువులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. చాలామంది చూడలేదేమో, చివరి చూపులు లేవేమో. అందరూ ఒక్కసారైనా చూద్దాం, యేసు ప్రభుతో పాటు లోపలికి వెళ్ళి శవాన్ని చూద్దాం అనుకున్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, నీ దేవుడు నీకు శవాన్ని చూపడమ్మా, నీ దేవుడు నీకు జీవాన్ని చూపుతాడు. నమ్మాలి. ఆయన అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. కాలేబులో ఉన్నది మిగిలిన 10 మందిలో లేనిది ఇదే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం. నువ్వు నమ్ముతున్నావా? అయిపోయింది, సంఘం అయిపోయింది. సంఘంలోని పరిస్థితులు అయిపోయినాయి, ఎవరు రావడం లేదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 20 లక్షల మందిలో కనానులో చేరింది ఇద్దరే అమ్మా, గుర్తుంచుకో. 20 లక్షల మందిని దేవుడు బయటికి తెస్తే ఇద్దరే దేవుడు చూపించిన దేశంలోని కాళ్ళు పెట్టారు. మన జీవితంలో గమనించండి, దేవుని ఆశీర్వాదం నీ జీవితానికి ఐశ్వర్యం ఇస్తుంది. నీ ప్రయాస చేత నువ్వు దాన్ని ఎక్కువ చేసుకోలేవు. కాలేబు దేవుని కార్యాలను ఎరిగినవాడు. ఏమంటాడండి? ఆయన మన యందు ఆనందించిన ఎడల. ఐ వాంటెడ్ టు డైరెక్ట్లీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. మన సంఘాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? మొదటి ప్రశ్న, మన సంఘాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? రెండవ ప్రశ్న, సంఘములో ఉన్న నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? ఏమంటాడు? ఆయన మన యందు ఆనందించిన ఎడల వాళ్ళే మనకు ఆహారం అవుతారు, కానీ మనం వారికి ఆహారం కాదు. ఈ స్టేట్మెంట్ నువ్వు చేయగలుగుతావా? దేవుని కార్యాలను శుద్ధగా ఎరిగిన వాడే ఈ మాట చెప్పగలుగుతాడండి. కాలేబు అనగలిగాడు. ఈ ఉదయకాలం నువ్వు అనగలుగుతావా? రేపే వెళ్తాం. ఏమో పాస్టర్ గారు, ఏమవుతుందో తెలియదు పాస్టర్ గారు, నాకు చేతకాదు, అసలు గందరగోళంగా ఉందండి. జీవితమే గందరగోళం. దేవుని కార్యాలను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. గుర్తుంచుకోండి. దేవుడు నిన్న చేశాడు, మొన్న చేశాడు, ఈరోజు చేస్తాడు, రేపు చేస్తాడన్న ఆలోచన మనకు ఉండాలి. దేవుని కార్యాలను ఎరిగినవాడు కాలేబు. అందుకే అంటాడు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలీయులు ఈజిప్ట్ నుండి బయటకు వచ్చిన 20 ఏళ్ళ పైబడిన వారు అందరూ చచ్చిపోయారండి. జస్ట్ బికాస్ దే కుడ్ నాట్ బిలీవ్ దేర్ గాడ్. దేవుని కార్యాలను వారు నమ్మలేక, అపనమ్మకం అందరినీ చంపేసింది. అపనమ్మకం మన జీవితాలలో మనకు ఆశీర్వాదమును ఇవ్వదు. గమనించాలి. మన జీవితాలలో ఎప్పుడైతే దేవుడు నిన్న మా కొరకు చేశాడు, నా కొరకు చేశాడు, ఈ దినం ఆయన చేయగలుగుతాడన్న విశ్వాసం నీకుంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఈ ఉదయకాలం ఎలాంటి, ఐ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ ఎ గో త్రూ యు ఆర్ గోయింగ్ త్రూ. జీవితంలో ఎలాంటి కష్టం, ఇరుకు, ఇబ్బందులు గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు. ఆనాడు కాలేబు అసలు ఆయనను రాళ్లతో కొట్టాలని రాళ్ళు తీసుకున్నారట. చూడండి మాటలు, సంఖ్యాకాండం 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము
9వ వచనం, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడు అనిది. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టే చంపవలనను అనగా, వెన్ యూ స్పీక్ ట్రూత్ పీపుల్ విల్ త్రో స్టోన్స్ అట్ యూ. జీవితంలో న్యాయము సత్యము మాట్లాడినప్పుడు ప్రజలు నీ మీదికి రాళ్ళు వేస్తారు, గమనించాలి. యు కాంట్ అవాయిడ్ ఇట్. కానీ ఇక్కడ 20 లక్షల మంది ఇద్దరి మీదికి రాళ్ళు వేస్తే చచ్చిపోరా? వాక్యం అంటుంది 10వ వచనం, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలులకు కనపడేది. గాడ్ హ్యాస్ ఇంటర్ఫియర్డ్ ఇన్ దర్ లైఫ్స్. మొదటిది, వారి జీవితంలో దేవుని కార్యాలను ఎరిగినవాడు కాలేబు. రెండవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం, కాలేబు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. అబ్బా, ఇంకా నేను ఇట్లాంటి వాడిని ఇప్పుడు చూడలే, సంఘంలో కానీ సమాజంలో కానీ. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడండి. కొంచెము మసాలా వేయడు, కొంచెం కారం పొడి కూడా వేయడట. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. నువ్వు కనాను దేశానికి ప్రవేశించాలి అంటే దేవుడు, ఐ స్టార్టెడ్ విత్ దిస్, పాట పాడాం, నీవు తోడుండగా, యేసుప్రభు మనకు తోడుండాలి. దేవుడు అంటున్నాడు, నీవు నాకు తోడుంటావా? నీవు నాకు తోడు, నువ్వు నా తరపున నిలబడతావా? కెన్ యూ రిప్రజెంట్ మీ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో నీవు నా తరపున నిలబడగలుగుతావా? దేవునికి తోడు కావాలంట, అది నీవంట. ఉండగలుగుతావా? మొదటిది, నీ దేవుని కార్యాలను ఎరిగిన వాడై ఉండాలి, చేయటానికి ఆయన సమర్థుడని గ్రహించి ఉండాలి. రెండవది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలిగిన వాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, ఈయన గురించి వాక్యం ఏముంటుందో గమనిద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం, యూదా వంశస్థులను గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా, కెనేజీయుడకు యెఫున్నె కుమారుడకు కాలేబు అతనితో ఇలాగూ మనవి చేశాను, కాదేశు బర్నయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నయాలోని నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవనికి భయపడక, జాగ్రత్తగా వినండి, ఎవనికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితేనే. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, చేయడం చాలామందికి సాధ్యం కాదండి, దేవుని బిడ్డలకు తప్ప. ఏదో కొంచెం కలుపుతాం, ఏదో నీకు ఇష్టం లేనిది తీసివేస్తాం. కాలేబు తన జీవితంలో ఉన్నది ఉన్నట్టు చేశాడు. ఇది మన ప్రాబ్లం కాదు, ఇది ఏదెను తోటలోనే ప్రారంభమైంది. ఇది వాస్తవానికి ఏదెను వనములో ఆదామును చేసి దేవుడు అన్నాడు, ఆదాముతో అన్నాడు, నీవు ఈ పండును తినుదినమున జాగ్రత్తగా వినాలి. ఒక్కసారి నాతో పాటు బైబిల్ చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయం 17వ వచనం జాగ్రత్తగా, మరియు దేవుడైన యెహోవా 16వ వచనం జరుగుతున్న 2వ అధ్యాయం 16వ వచనం బైబిల్ చదివి జాగ్రత్తగా చూడండి. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. జాగ్రత్తగా బైబిల్ చూడండి. నీవు ఉందా, మీరు ఉందా? నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదమని. దాని ముందేముంది? నరునికి స్త్రీకు కాదు. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు జాగ్రత్తగా వినాలి. హౌ వి విల్ మిస్ అవర్ మార్క్. జీవితంలో ఎలా మనము మార్కును, అంటే దేవుడు మనం చేయవలసిన పనిలో ఎలా మాటలు కలుపుతామో ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు
నరునికి ఆదామునకు పండు తినొద్దు అని చెప్పినప్పుడు హవ్వ సృష్టింపబడలేదు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించున్నప్పుడు అతని పక్కటముకులో నుండి ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పొడిచివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటముకుల నుండి స్త్రీగా నిర్ణయించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. యు ఆర్ క్లియర్? దేవుడు చెప్పినప్పుడు తినకూడదు అని చెప్పినప్పుడు నీవు తినొద్దు అని ఆదాముకు చెప్పాడు. 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, జాగ్రత్తగా వినాలమ్మా, ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములైనను ఏమనుందమ్మా? మీరు అనుంది. దేవుడు చెప్పింది నీవు తినకూడదు అని. మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో. జాగ్రత్తగా గమనించండి. వై డిడ్ షీ యాడెడ్ దిస్? చెప్పు. ఆమె ఏమంటుంది? మీరు తినొద్దన్నాడు దేవుడు. దేవుడు మీరు అని చెప్పలే, ఆదాముతో చెప్పాడు. ఒకవేళ కాలేబు అక్కడ ఉండిందంటే ఏం చేసిండేవాడు? అది ప్రశ్న. ఒకవేళ కాలేబు అక్కడ ఉండిందంటే ఏం చేసిండేవాడు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు అని చెప్పాను కదా. మీ జీవితంలో మీరు ఉన్నది ఉన్నట్టు ఎలా మాట్లాడగలుగుతారు? ఇక్కడ సాతాను వచ్చింది. దేవుడు మీకు ఏమైనా చెప్పినాడా? మీరేమైనా తినొద్దన్నాడా? అంటే హవ్వ అస్సలు దేవుడు చెప్పినప్పుడు హవ్వ అప్పుడు దాకా దేవునితో కలిసినట్టు కానీ దేవునితో మాట్లాడినట్టు కానీ బైబిల్ చెప్పదు. హవ్వ దగ్గరికి వచ్చి సాతాను అడిగిన వెంటనే ఆమె అంటుంది, ఎస్, మేము తినకూడదంట, మేము ముట్టుకూడదంట, మేము తింటే చచ్చిపోతామంట అని చెప్పింది కదా. ఒకవేళ కాలేబు ఉండింటే ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు ఎలా ఉంటాడో? ఒకవేళ సాతాను వచ్చింటే, సాతాను కాలేబు దగ్గర హవ్వలాగా కాలేబు దగ్గరికి సాతాను వచ్చిందంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు ఎలా ఉంటాడో మీకు చెప్తున్నా. సాతానునకు ఒక సీటు వేసి కూర్చోబెట్టి, అయ్యా మా ఆయన దేవుని యొక్క సంభాషణ అది. దేవుడు మా ఆయనతో చెప్పినప్పుడు నేను ఇంకా పుట్టలేదు, సృష్టింపబడలేదు. ఐ థింక్ ద రైట్ పర్సన్ టు గివ్ ఎన్ ఆన్సర్ ఈస్ నా భర్త అని ఆదామును తెచ్చేవాడు కాలేబు అయితే. ఇప్పుడు ఆలోచించండి, మనం కాలేబులమ్మలా? క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆమె మాట్లాడినప్పుడు ఆమె లేదు, దేవుడు చెప్పినప్పుడు ఆమె లేదు, సృష్టి కాలేదు, ఇంకా సృష్టింపబడలేదు. కానీ షీ వాంటెడ్ టు స్లిప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ అవర్ హస్బెండ్. తన భర్త యోగ్యతను, తన భర్త మాటలను తన నోటిలోనికి తీసుకొని వెళ్ళి తన భర్త తరపున మాట్లాడడానికి ఇష్టపడింది. ఆర్ వి నాట్ డూయింగ్ ద సేమ్ థింగ్? నీకు ఇష్టం లేనివి, నీకు కష్టమైనవి ఇంకొకరిని గురించి మాట్లాడడానికి మనం ఎంత ఇష్టపడతామండి? ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం. ఆయన అంటాడు, నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను, రాళ్లతో కొట్టడానికి నన్ను రెడీ అయ్యారు, బట్ ఐ వాజ్ రెడీ. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కాలేబు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి ఇష్టపడేవాడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కాలేబులా మన జీవితాలలో మనం దేవుని కొరకు నిలబడగలిగితే, దేవునికే సహాయకులమైతే, దేవుని చేత వాడబడిన వారమైతే, దేవుడు మన జీవితాలను బట్టి గర్విస్తే, ఆయన అంటాడు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల వై నాట్ గాడ్ బీ హ్యాపీ విత్ దీస్ టైప్ ఆఫ్ పీపుల్. ఇలాంటి వారిని బట్టి దేవుడు గర్వించకుండా ఆనందించకుండా ఎలా ఉంటాడండి? ఒక్కసారి ఆలోచించండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి ఇష్టపడేవారు పరమ కానాను స్వతంత్రించుకుంటారు. మన జీవితాల్లో ఏదైనా ఒకటి వింటే దానికి 10 చేర్చనిది మనం ఇంకొకరికి చెప్పకుండా ఉండలేం కదా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, కానాను యోగ్యతను పోగొట్టుకుంటున్నామని గమనించాలి. జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దూరమవుతున్నామని మనము ఆలోచించాలి. ఇలాంటి వారిని గురించి ఎందుకు దేవుడు
కాలేబునకు శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో దేవుడు ఆయనను గురించి ఒక చక్కటి సాక్ష్యము చెప్తాడు. గమనించండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో గమనించండి, ఎవడు చేయగలుగుతాడు? దేవుని కొరకు దేవుని కార్యాలను గుర్తెరిగి దేవుని కార్యాల కొరకు ఎవరు చూస్తారు? రెండవది, తమ జీవితంలో ఏది వచ్చినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి దేవుని గణపరిచేవారు ఎలా ఉంటారు? మోషే అతన్ని చాలా జాగ్రత్తగా గమనించాడు. కాలేబును మోషే చాలా జాగ్రత్తగా గమనించి, మోషే ఆనాడు ఒక మాట చెప్పాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి. జాగ్రత్తగా గమనించనమ్మా. దేవుని కార్యాలను గమనించడం, వాటి కొరకు ఎదురు చూడడం, జీవితంలో యథార్థత అయిన మాటలు మాట్లాడటానికి నీ నోటును. అందుకే ఉదయకాలం అదే 34వ కీర్తన సంకీర్తన చదువుకుందాం. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకుగోలువాడు ఎవడైనా ఉన్నాడా? చెప్పండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చెందుట మాని మేలు చేయుము, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడుము. ఎందుకు వస్తుందమ్మా బీపీ? ఎందుకు వస్తుందమ్మా షుగరు? ఎందుకు వస్తుందమ్మా రోగము? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను తిప్పుకోలేకపోతున్నాం. ఇతరులను గురించి కపటంగా మాట్లాడకుండా మనం ఉండలేకపోతున్నాం. కీడు చేయడం మన జీవితంలో పెట్టిన విద్య అయిపోయింది. మేలు చేయడం మన జీవితాల్లో మర్చిపోతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో 9వ వచనం. నిండు మనస్సుతో పూర్ణ హృదయముతో నన్ను అనుసరించాడు. అంటే పూర్ణ హృదయంతో నన్ను అనుసరించాడు అంటే దేర్ ఈస్ నో స్ప్లిట్ పర్సనాలిటీ ఇన్ హిస్ లైఫ్. క్రైస్తవుల్లో కాపర్లుగా మాకున్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? స్ప్లిట్ పర్సనాలిటీ ఆఫ్ ద పీపుల్. మాట్లాడేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్గా, నెక్స్ట్ ఆదివారం మేము ఉంటాం అంకుల్ అని అంటారు. నెక్స్ట్ ఆదివారానికి కనిపించరు. కనిపించకపోతే వాళ్ళకి ఫోన్ చేసినామనుకో, లాస్ట్ మినిట్ అంకుల్, లాస్ట్ మినిట్ అంతా రెడీ అయిపోయినాను అంకుల్, బ్రేక్ఫాస్ట్ చేసినాను అంకుల్, బట్టలు తీసుకున్నాం అంకుల్, బైబుల్ తీసుకుందాం గుడికి వద్దామనుకునే సమయానికి అర్జెంటు పని పడింది అంకుల్. ఇది స్ప్లిట్ పర్సనాలిటీ. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇది నిండు మనస్సుతో దేవుని ఆరాధించేది కాదు. వెన్ యూ హ్యావ్ మేడ్ అప్ యువర్ మైండ్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్, దేవుని కొరకు నీవు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు చెయ్యకుండా దాన్ని పోస్ట్ పోన్ చేస్తే, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గాడ్ విల్ పోస్ట్ పోన్ యువర్ బ్లెస్సింగ్స్. గుర్తుంచుకోండి. నిండు మనస్సుతో దేవుని కొరకు ఒకటి చేద్దాము అనుకున్న తర్వాత 100% చేయాలి. అందుకే బైబుల్ ఉంటుంది, నీవు మొక్కుకొని చెల్లించకుంటే దేవునికి కోపం వస్తుంది. నీవు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కుకొనకుండకుంటే మేలు. నేను గుడికి తప్పకుండా వస్తానంటారు, దేవుడు అంటాడు ఆమేన్ అని అంటాడు. వచ్చే ఆదివారం నువ్వు కనిపించావు. మరి నిండు మనసుతో నువ్వు ఎలా కొలుస్తున్నావు దేవుణ్ణి? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన నిండు మనస్సుతో దేవుణ్ణి వేడుకున్నాడట. దేవుడు అంటాడు, అతడు అడుగు పెట్టినదల్లా అతనికి స్వాస్థ్యమై ఉండును. యెహోషువ గ్రంథం 14వ, ఐఎమ్ క్లోజింగ్ ఇట్. యెహోషువ 14:10. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము. యెహోవా కొరకు ఎదురు చూచువారు
నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె పైకి రెక్కలు చాచి పైకి ఎక్కుతారు. గమనించండి, ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆనాడు ఇశ్రాయేలీయులు ఆ భయంకరమైన పారాను అరణ్యములో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఈ దినాలలో సంఘము అలా ఉంది. సంఘాలు, కుటుంబాలు, సమాజాలు అలా ఉన్నాయి. గాడ్ వాంట్స్ జాషువా అండ్ కాలెబ్స్. దేవునికి యెహోషువ, కాలేబులు కావాలట. ఆ దినం అనుకోనంటే దేవుడు ఒక్క నిమిషం అందరినీ చంపేసిండడా? దేవుడు తన కార్యాలు చేసుకోగలుగుతాడు. బట్ హీ వాంట్స్ ఎ కాలేబ్ అండ్ జాషువా ఇన్ ద చర్చ్. 3 విషయాలు. వారు వారి జీవితంలో దేవుని కార్యాల కొరకు ఎదురు చూసేవారు. గాడ్ హ్యాస్ డన్ ఇట్ ఎస్టర్డే అండ్ హీఈస్ గోయింగ్ టు డూ ఇట్ టుమారో టు. దేవుని కార్యాల కొరకు ఎదురు చూచిన వారు, దేవుని తప్పకుండా చేయగలగడానికి సమర్థుడు అని నమ్మిన వారు. రెండవది, దేవుడు వారితో ఏది మాట్లాడమన్నాడో అదే మాట్లాడతాడండి. మనుషులను బట్టి మాటలు మార్చరండి. మనుషులను బట్టి వారి యొక్క వ్యక్తిత్వం మారదండి. మనుషులను బట్టి వారి మాట తీరు మారదండి. ఆయన అంటాడు, నేను ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగాను. మీరు చెప్పగలుగుతారా? మూడవది, నిండు మనస్సుతో దేవుని కొరకు నిర్ణయించుకుంటే అది తుది నిర్ణయం అయి ఉండాలి. దేవుని కొరకు నువ్వు ఏదైనా చేద్దామనుకుంటే అది తుది నిర్ణయం అయి ఉండాలి. అలాంటి వారి పట్ల ఆ దినం దేవుడు అన్నట్టు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల. దేవుడు నీ గురించి ఆనందిస్తే, దేవుడు నీ జీవితాన్ని గురించి సంతోషిస్తే, దేవుడు నీ వ్యక్తిత్వాన్ని చూసి ఆయన గర్వపడితే, దేవుడు నిన్ను చూసినప్పుడల్లా యోబుని గురించి చెప్పిన సాక్ష్యం దేవదూతలతో ఆయన షేర్ చేసుకుంటే, నువ్వు యోబుని గురించి ఆలోచించితివా? భూలోకమంతా అలాంటి వాడు ఒక్కడునో లేడు. ఈ దినం సంఘానికి అలాంటి సాక్ష్యాలు కావాలి, అలాంటి కాలేబులు కావాలి. దేవుడు కాలేబుకి ఇచ్చిన ఈ మంచి మనస్సును, నిండు మనస్సును మనకు దయచేసి, దేవుని కొరకు అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుని కొరకు నిలబడగలిగిన కృప దేవుడు మనకు దయచేసి, ఆయన కొరకు మనలను జీవింపచేసి, మనం అన్ని విషయాల్లో దేవుని యొక్క విజయములో మనం పాలు పంపులు పొంది, మన విజయం కాదండి, దేవుని విజయంలో మనం పాలు పంపులు పొంది దేవుని నామ ఘనత కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయండి కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం కాలేబు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును నాయన, మా ప్రభా ఆ దినం మా ప్రభా ఇశ్రాయేలు మధ్య కాలేబు, యెహోషువలను మీరు నిలబెట్టుకున్నారు. వారి జీవితంలో వారి జీవితాన్ని బట్టి మీరు ఆనందించారు. వారిని వాగ్దాన భూమిలోనికి మీరు నడిపించారు. కూర్చున్న వారిలో ఎంతమందిని బట్టి మీరు ఆనందిస్తున్నారో మాకైతే తెలియదు నాయన. ఎంతమంది అయితే ఆ పరమకాణంలో చేరుతామో లేదో మాకు తెలియదయ్యా. కానీ నేడు అను సమయం ఉండగానే ఆ కాలేబులా మా జీవితాలు మార్చుకొని నీ కార్యముల పట్ల శ్రద్ధ కలిగి, అయ్యా మీరు మా జీవితములను బట్టి ఆనందించు రీతిగా మా జీవితాలు మలుచుకొని మేము నీ కొరకై జీవించగలిగిన కృప మాకు దయచేయమని, విన్న వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.